నీ కృపా కాపుదల నాయనా నీ యొక్క ఆత్మీయ సహాయము నాకు మాకు తోడి నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరొక నూతన ఉదయకాల సమయంలో దేవుడు ఆయన స్తుతించడానికి, గణపరచడానికి, ఈ గొప్ప మాటలు వినడానికి మనకిచ్చిన సమయం బట్టి కేవలం ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. అయితే ఈ దినం మరొక వాక్యం, మన యొక్క అతిశయము ఎవరి మీద ఉంటుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక మనుషులుగా ఈ యొక్క రక్త మాంసంతో బ్రతుకుతున్న మన జీవితాలు దినదినం కూడా ఎక్కడొక్కడ, ఎందుకంటే ఆ క్రైస్తవులకి ఒక సపరేట్ గా జీవితం ఉంటుంది, క్రైస్తవులకి ఒక సపరేట్ గా ఒక కాలనీ, ఒక ఏరియా ఉంటుంది అనేది బైబిల్లో ఎక్కడా చెప్పలేదు, ఎక్కడ కూడా లేదు. ఈ లోకంలోనే ఉండాలి, ఈ లోకంలోనే మనం బ్రతకాలి, ఈ లోకంలోనే అన్ని జనాంగంతో పాటు మనం ఉండాలి. కానీ ఆ బయటప్పుడు, ఆ జీవించేటప్పుడు ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలనేది బైబిల్ చెప్తుంది. కానీ క్రైస్తవులకు అంటూ ఒక సపరేట్ గా ప్రాంతం ఉంది, క్రైస్తవులకు అంటూ ఒక ప్రత్యేకమైన ఆ సుఖభోగాలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన విధి ఉంది అనేది ఎక్కడా లేదు. మనం జీవితాంతం బ్రతకవలసింది లోకంలోనే బ్రతకాలి, లోక జనాంగంలోనే బ్రతకాలి. కాకపోతే అక్కడ ప్రత్యక్షత కలిగి ఉండాలి, ఒక సపరేట్ కలిగి ఉండాలి. అంతేగాని మనం వేరే దగ్గరికి వెళ్ళి బ్రతకటానికి అవకాశం లేదు. నో ఛాన్స్ అన్నమాట. అందుకే అంటాం కదా, ఈ లోకం బయటికి వెళ్ళి మనం బతకలేం, కానీ లోకంలోనే బతుకుతూ దేవుని యొక్క మహిమను మనం చూపేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అయితే అలా బ్రతికేటప్పుడు, అలా జీవించేటప్పుడు మన అతిశయము ఎవరిని బట్టి ఉంది? ఈ దిన అంశము, మన అతిశయం ఎవరి మీద ఉంది? మన ఉద్యోగం మీద ఉందా, లేదంటే మన యొక్క ఆస్తి అంతస్తుల మీద ఉన్నాయా, లేదంటే మన పలుకుబడి మీద ఉందా, లేదంటే మన కులగోత్రాలు బట్టి ఉన్నాయా, లేదంటే మనకున్న యొక్క డబ్బు ధనం బట్టి ఉందా, మనకున్న బంధువులు స్నేహితులు బట్టి ఉన్నదా అనేది ఒకసారి మనం పరీక్షించుకుందాం. చాలా మంది ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను వెతక్క ఈ లోకం దాని మీదే మనం ఒక్కొక్కసారి ఎక్కువ అతిశయం కలిగి ఉంటాం. మన యొక్క దాన్ని ధీమా అనొచ్చు, లేదంటే దాని యొక్క లేదంటే మన యొక్క సెక్యూరిటీ అనొచ్చు, అది ఏదైనా. అయితే మన అతిశయము ఎవరి మీద ఉండాలంటే మనం నమ్ముకున్న క్రీస్తు మీదే ఉండాలి. ఒక్కొక్కసారి ఎంత ఆత్మీయతలో ఉన్నా ఈ అతిశయం అనేది ఒక్కొక్కసారి తారుమారు అవ్వచ్చండి. లేదంటే ఈ వాక్యం మనం ఇన్నిసార్లు మనం ధ్యానించుకునే అవసరం లేదు. ఈ అతిశయం అనేది యెహోవా మీద కాకుండా లోకం మీదకి వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే ఎంత ఆత్మీయపరుడికైనా ఉంది అని బైబిల్ చెప్తుంది. అయితే ఒకసారి వాక్యంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1-3 చదువుకుందాం ప్రతి ఒక్కరు కూడా. యెషయా 31, 1-3. ఎవరైనా చదువుతారా? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకుని రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించి వారికి శ్రమ. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఐగుప్తీయుల గుర్రములు మాంస సమయంలే గాని ఆత్మలు కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయవాడు జోగును, సహాయం పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. థ్యాంక్ యూ. చూడండి, చాలా మంచి వాక్యం కదండి. చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పట్టుకు ఎవరి వద్దకు వెళ్ళారంటే ఐగుప్తుకి వెళ్ళారట. అక్కడున్న యొక్క ఆధారములను, గుర్రముల ఆధారం చేసుకున్నారంట. రథముల విస్తారం, రౌతులు బలాఢ్యులని, అంటే ఈ లోక సంబంధించినవి వాటిని వెతికారు, కానీ వారిని ఏర్పరచుకున్న జీవం కలిగిన దేవుణ్ణి వారు అక్కడ మరవడం, విడిచిపెట్టడం అనేది మనకు కనబడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఆ ఈ లోకాన్ని శాసించిన యోధుడైన మహాగుణుడైన దేవాది దేవుని మనం ఒక్కొక్కసారి విడిచిపెట్టి మన అతిశయము, మన యొక్క ఆధారము అనేది ఈ లోకం వైపు మళ్ళీ అవకాశం ఉంది.
ఎందుకంటే అది ఎప్పుడొస్తదంటే మనం సొమ్మసిల్లేటప్పుడు, ఈ లోకంలో బలహీనమయ్యేటప్పుడు ఆ పరిస్థితులు వస్తాయి. ఈ ఈ యొక్క పరిస్థితి కూడా ఈ ఆళ్ళ యొక్క ఆత్మీక బలహీనతలోని ఈ శత్రువు అగువారికి మళ్ళీ వారి వైపే దేవునికి వ్యతిరేకం ఎవరైతే ఉన్నారో అటువంటి వారి గురించే మరలా వారి చూపు మళ్ళింది కానీ నిజంగా వారిని ఏర్పాటు చేసుకున్న వారిని నడిపించున్న దేవాది దేవుడు జీవం గల దేవుడిని వారు విడిచిపెట్టారు. అలాగే మనం కూడా చాలా సార్లు మన బలహీనత పరిస్థితుల్లోనే నిజంగా మనం దేవుని వైపే చూస్తున్నామా? కొంతకాలము ఒక్కొక్కసారి దేవుని కార్యాలు చాలా లేట్ అవుతాయండి. చాలా లేట్ అవుతాయి. ఎంతగా లేట్ అవుతాయంటే, మన విశ్వాసం కోల్పోయిన స్థితిలో కూడా మనం వెళ్ళిపోతుంటాం. ఆ స్థితిలో కూడా ఆ స్థితిలో కూడా దేవునికి వ్యతిరేకమైన వాటి గురించి ఎప్పుడు మనం చూడనే చూడకూడదండి. లేట్ అవుతదా? లేట్ అవుతదా? ఎంతైనా అవ్వని. ఎంత ఆలస్యమో అంత ఆశీర్వాదం మనం నమ్మాలి తప్ప, దేవునికి వ్యతిరేకమైన వాటి గురించి మనం చూడనే చూడకూడదండి. అలాగే మరొక వాక్యం మనం చూద్దాం చూడండి. అలాగే ఈ వాక్యంలో కూడా చూడండి అది ఆలోచింప చేయవలసిన వాక్యం కదండి. 3వ వచనం. ఐగుప్తులు వాళ్ళ మనుషులే. వాళ్ళు మనుషులే. నీలాంటి ఒక తాత్కాలికమైన ఒక మనుషులే. నేడుండి రేపు పోయిన మనుషులే. అలాగే ఆళ్ళ గుర్రములు మాంసాలు గాని ఆత్మలు కావు. ఇదిగో ఆత్మతగు దేవుడిని నేను నీకు సహాయం చేసేవాడిని. వాడు మనుషులే గాని దేవుడు కాదు. ఈ ఈ రోజున్నవాడు రేపుండడు. కాబట్టి ఆ టెంపరరీ అనేదాన్ని నువ్వు మర్చిపోకు. శాశ్వతమైన జీవము నా దగ్గరుంది. ఆశీర్వాదం నా దగ్గరుంది అని అనేది చెప్పడం మనకిక్కడ కనబడుతుందండి. అలాగే మరొక వాక్యం చూద్దామండి ప్రతి ఒక్కరు కూడా. కీర్తనలు 34:8 కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చాలండి. చూడండి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలండి. మనం ఒకసారి ప్రార్థన చేసి, 2 సార్లు ప్రార్థన చేసి కార్యం జరుగుతది. నిజంగా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనం ఊరుకుంటే ఏముండదండి. ఏముండదు. మనం రుచి చూచి తెలుసుకోవాలట. రుచి చూసి తెలుసుకోవాలంటే ఎలాగండి? విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా మనం ప్రతిరోజు దేవుని వాక్యం యొక్క పరిశీలన ద్వారా మనం మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ విశ్వాస నమ్మకం అనేది చాలా అవసరమండి. ఎందుకంటే రుచి చూచి తెలుసుకుంటే కానీ మనం అది అనుభవిస్తే కానీ అది మనము ఇంకొకరికి చెప్పడానికి ఉండదు. మనం కూడా తెలుసుకోవడానికి ఉండదండి. అందుకనే ఎంతో ఎంతో నిలబడాలి. ఓపికగా నిలబడాలి. విశ్వాసం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. కార్యాలు ఒక్కొక్కసారి దేవుని మీద ఆధారపడేటప్పుడు ఈ లోకం అపవాది శోధన అవ్వచ్చు, లేదంటే మన బలహీనత అవ్వచ్చు. అది ఏ కారణం చేతన మనం ఈ ప వీక్‌నెస్ ఉండేటప్పుడు ఈ లోకం వైపు చూచేటప్పుడు దేవుని వాక్యం నందు, దేవుని యందు పరిశీలన కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరిశీలన కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఓపికగా కలిగి ఉంటామో, అప్పుడు మాత్రం మనం రుచి చూచి తెలుసుకోవటానికి అవకాశం ఉంటది. చూడండి యోబు జీవితంలో మనం చూసుకుంటే చివరికి సొంత భార్య కూడా దూషించే పరిస్థితిలో కూడా తను భార్యతో పాటు దూషించలేదు. సరేనమ్మా నిజమే కదా! నేను చేసిన తప్పే అని అనలేదు. కానీ నిలబడిపోయాడు. ఎందుకంటే త తనకు తెలుసు యెహోవా బలమేటో, ఆయన కృపేటో, ఆయనిచ్చిన యొక్క ఆశీర్వాదం ఏంటో తనకు తెలుసు కాబట్టి అదే విధంగా అలా నిలబడిపోయాడు తప్ప భార్యతో పాటు కూడా స్నేహితులతో పాటు, కుటుంబస్తులతో పాటు ఆహ్, త ఈ లోకానుసారమైన బంధువులతో పాటు ఆయన నమ్ముకున్న దేవుడిని దూషించలేదు. అందుకనే గొప్ప ఆశీర్వాదం రెండంతలేక ఆశీర్వాదం చూడడం జరిగింది. అలాగే సామెతలు 11:28 ఒకసారి మనం చూసినట్లయితే చూడండి సామెతలు 11:28 ఒకసారి మనం చూసినట్లయితే ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చాలండి. చూడండి మనం కొన్ని సార్లు ఈ లోకానుసారమైన టెంపరరీ అంటే అది ధనం అవ్వచ్చు, ఆస్తి, అంతస్తు అవ్వచ్చు, బంధువులు ఏదైనా సరే నమ్ముకుంటే అది ఎప్పటికైనా అది పోవాల్సింది. కానీ మనం నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటే అది శాశ్వతం అవుతుంది. చూడండి ఈ లోకంలోని ఎంతోమంది మనం సువార్త చెప్పేటప్పుడు కానీ, మన యొక్క అనేక మంది బలపరిచేటప్పుడు కానీ, వాళ్ళకున్న దాన్ని బట్టే వాళ్ళు చూస్తారు కానీ, నిజమైన జీవం గల దేవుని యొక్క మాటలు నమ్మటం వారి వలన కాదు.
ఎందుకు కాదంటే వారు తెలుసుకోవటం ఒక నూతన మారు మనసు కలిగి ఉంటే కానీ వారు పొందుకోవటం అనేది చాలా కష్టం. అందుకనే నమ్మరు. ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంత మంచి ఉద్యోగం ఉంది, ఇవే చూస్తారు తప్ప మనం ఎంత కొన్ని దేవుని మాటలు ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మడానికి అవకాశమే ఉండదు. అలా కాదండి, కాదండి, ఇదిగోండి అయన్నీ ఈరోజు ఉంటే రేపు పోతాయి. కానీ మనం నమ్ముకున్న దేవుడు శాశ్వతమైన జీవం కలిగిన దేవుడు. ఈ దేవుని దగ్గరికి రండి. ఆయన కృపా కాపుదల ఉంటదంటే, ఆ! ఓకేనండి. అయితే కొన్ని ప్రార్థనా రిక్వెస్ట్‌లు చెప్పండి ఏంటి ప్రార్థన రిక్వెస్ట్‌లు అంటే, మళ్ళీ ఈ లోకానికి సంబంధించినవే ఉంటాయి ఆ ప్రార్థన రిక్వెస్ట్‌లన్నీ. ఆ! జాబ్ పోయింది, జాబ్ రావాలి. ఇదిగోండి ఇన్ని కేసులున్నాయి. ఇవే గాని మారు మనసు గురించి, ఇదిగో నా పశ్చాత్తాపం గురించి అనే ప్రార్థన రిక్వెస్ట్ మనకు రాదండి. రాదు. ఎందుకంటే ఈ లోకం యొక్క మనుషుడు దేన్ని బట్టి అతిశయం పొందుతాడంటే, ఈ లోకం బట్టే అతిశయం పొందుతాడు. కాబట్టి ఈ యొక్క అంధకారమైనది దృష్టి నిజమైన దేవుణ్ణి చూడనివ్వదు. అందుకనే ఒక క్రైస్తవుడిగా ఉన్న ఆహ్, మనం ప్రతిరోజు కూడా దేవుని పరిశీలనగా తెలుసుకోవాలి. ఆయన మీదే ఆధారపడాలి. మన అతిశయం ఆయన మీద ఉండాలి. ఇర్మియా 9:23 ఒకసారి చూద్దామండి. ఇర్మియా 9:23, 24 చూసుకుంటే ఒక మంచి మనల్ని బలపరిచే వాక్యం. చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. ఇర్మియా 9:23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్ గారు. చూడండి 23, 24 ఇర్మియా 9 అధ్యాయంలోని జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యం బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యం తన ఐశ్వర్యం బట్టి కూడా అతిశయించకూడదు. చూడండి. అలాగే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించున్న యెహోవా మనం ఆయన్ని వైపే చూడాలి. ఆయన్ని ఎలా తెలుసుకోవాలంటే పరిశీలనగా ఈ వర్డ్ అండర్‌లైన్ చేసుకుంటే మనకు బావుంటదండి. పరిశీలనగా తెలుసుకోవాలటండి. మనకి అర్థం కాదు. చూడండి గుర్తు రావట్లేదు. ఒక సంఘానికి పౌలు ఒక మంచి స్టేట్‌మెంట్ ఇస్తాడు. యెహోవా గురించి, ఆయన కృప గురించి తెలపటానికి, ఆయన యొక్క మర్మం గురించి తెలపటానికి నాకు ఇంకా మీరు ప్రార్థన చెయ్యండి అంటాడు. ఆయన మర్మం గురించి చెప్పటానికి పౌలాటుడే ఇంకా ప్రార్థన చెయ్యండి అని సంఘాన్ని అడిగితే మనం ఏ పాటి వారము కదా! నిజమే. అది ఎప్పటికి కూడా పూర్తిగా అర్థం కాదండి. ఎందుకంటే దేవునికి ఇంకా ఆయన మర్మాలను మనం తెలుసుకోవాలంటే ఎంతో పరిశీలనగా మనం చేసుకుంటూనే ఉండాలండి. చూడండి ఆహ్, గొ గొప్ప దైవజనుడు హ్మ్. బిల్లీ అబ్రహాం గారు ఆహ్, తను య కొత్తగా ఏ ప్రాంతానికెళ్ళినా కొన్ని గంటలు ప్రార్థన చేస్తే గాని ఒక మెసేజ్ చెప్పడానికే అవకాశం ఉండదటండి. అదేంటండి బైబిల్ పండితుడు కదా! ఆహ్, ఈ ఎటువంటి మాటనైనా ఒక చిన్న ఓటు తీసుకొని గంట మెసేజ్ చేసే సమర్థుడు కదండీ! అని కొంతమంది అడిగితే, లేదండి ఆయన మర్మమును నేను చెప్పటానికి, వివరించటానికి ఆయన సహాయం చేస్తే గాని నా వలన కాదంటాడు. అంత పెద్ద దైవజనుడే లక్షల వేలాది మందిలో ఉన్న యొక్క చర్చ్ సంబంధించిన, సంఘం సంబంధించిన దైవజనుడే అంత మాట పలికాడంటే చూడండి. అలాగే పౌలు గారు కూడా ఒక మంచి మాట. ఆయన మర్మం గురించి నేను వివరించాలంటే, ఇదిగో ఇంకా నా వలన కావట్లేదు అని ఒక సంఘంతో మాట్లాడతాడు. అలాగే ఈ దినం మనం కూడా పరిశీలనగా మనం ఎప్పుడైతే మనం దాన్ని తెలుసుకుంటామో, అప్పుడు ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ లోకంలో ఎంత దీనాది దీన స్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంతటి స్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంత కన్నీరు, వేదన, రోదనలోకి వెళ్ళిపోయినా, మన అతిశయం, మన ధైర్యం ఎప్పుడు కూడా ఆయన మీదే ఉంటదండి. ఆయన మీద ఉంటది. ఆయన తప్ప వేరొక దాని మీద ఏది కూడా ఉండదు. ఈ లోకం దూషించొచ్చు. అవమానాలు కొన్ని రోజులకి మన సొంత ఆత్మీయులే, మన సంఘం యొక్క ఆత్మీయులే, మన యొక్క బంధువులే మనల్ని వ్యతిరేకించేవారిగా, దూషించేవారిగా, ఒంటరివాడిగా నిలబెట్టే స్థితిలోకి వస్తామండి. అప్పుడు కూడా మన అతిశయము మన దేవాది దేవుని మీదే ఉంటదండి. ఇదిగో దీన్ని బట్టండి అక్కడ అక్కడ ఉంది కదా! ఆహ్, తెలి
పరిశీలన యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలెను. చూడండి, ఈ ధైర్యం మనకు ఎప్పుడైతే ఉంటదంటే ఆయన లోతుగా ఆయన ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నిజమైన అతిశయము ఆయన మీద మనకు కలుగుతుందండి. హల్లెలూయా. అలాగే చూడండి, ఆ లోక సువార్త 16:23 అందరికి తెలిసిన వాక్యమే చూడండి. ధనవంతుడు లాజరు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఎంత దీనాది స్థితి బ్రతికాడు లాజరు. ధనవంతుడు చూడండి తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎందుకంటే తన అతిశయం అంట ఇదిగో ఇక సుఖభోగాలు, ఇక ఈ లోకంలో ఉన్న ప్రతి దాని గురించి ఎంజాయ్ చేశాడు. ఇక సుఖాన్ని అనుభవించాడు. చాలా లగ్జరీ, చాలా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. జీవం కల దేవుని యొక్క విడిచిపెట్టి ఈ నీతి న్యాయాన్ని విడిచిపెట్టి ఆ యొక్క మినిమం హ్యూమన్ వాల్యూస్ కూడా ఆయన మర్చిపోయి ఇష్టానుసారంగా ఆయనకి మంచి ఈ లోకంలో ఉండే అతిశయం మీద బ్రతికాడు. కానీ లాజరు తనకున్న స్థితిగతులను బట్టి తనకున్న బాధను బట్టి ఆ విధంగా ఎలాగ బతికాడో ఏ విధంగా జీవించాడో అదే విధంగా చనిపోయాడు. చనిపోయిన తర్వాత చూడండి, ఇద్దరు మా స్టేటస్ లో కూడా ఫుల్ డిఫరెన్స్. ఎంత డిఫరెంట్ అంటే ఇదిగో నా లాజరు ఉండే ప్లేస్ వేరు, ధనవంతుడు ఉండే ప్లేస్ వేరు. చూసారా? అంతే, దేవుని మీద ఉండే అతిశయము మన ప్లేస్ ఇప్పుడు ఘనంగా ఉంటదండి. చూడటానికి కొంతకాలం ఈ చనిపోయిన తర్వాత కాదు, ఈ భూమి మీద ఉండేటప్పుడు మనము దేవుని కార్యాన్ని మనం చూస్తాము. దేవుని యొక్క జీవితాన్ని మనం అనుభవిస్తాం, ఇతరులకు మనం పంచుతాం. ఎప్పుడంటే కొంతకాలం మనం బాధపడవలసిన ఉంటది. కొంతకాలం మనం శ్రమపడే అవసరం ఉంటది. ఆ శ్రమను చూసి, ఆ బాధను చూసి, ఆ నిందలు చూసి, ఆ కష్టాన్ని చూసి మనం ఏ రీతిలో కూడా మనం వైదొలిగి పోకూడదు. ఈ లోకం వైపు మన చూపు మరలకూడదు. మన చూపు, మన యొక్క గురి ఎప్పుడు కూడా మనం నమ్ముకున్న జీవం గల దేవుని వైపే ఉండాలి. హల్లెలూయా. అలాగే చూడండి, 1 కొరింథీ 1:27-31 ఒకసారి చూద్దామా? 1 కొరింథీ 1:27 నుంచి మంచి మాటని ఒకసారి చూసుకొని వెళ్దాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు సిస్టర్ గారు. చూడండి, అలాగే కొన్ని సార్లు మనం గొప్పలు చెప్పుకుంటాం. తమ ఎదుటి ఎవరు మనం గొప్పలు చెప్పుకోవటానికి అవకాశమే లేదండి. అందరికన్నా ఒక మంచిగా మనం పాటలు పాడామనుకుంటే ఇది దేవుని దయ, దేవుని కృప. అందరికన్నా ఒక మంచి రెఫరెన్స్లతోని అందరిని కదిలించి మెసేజ్లు మనం చెప్తాను అనుకోండి, మనకు అటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది. అమ్మ పలానా సిస్టర్ గారు, పలాని బ్రదర్ గారు ఎంత మంచి వాక్యాలు చెప్తున్నారో, ఆ వాక్యాలు వింటామో నాకు అసలు నేను తన్మయిస్తున్నాను. ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చేటప్పుడు మనం అతిశయించవసరం లేదు. అమ్మ ఇది దేవుని దయ్యమ్మ, నా వల్ల ఏం కాదమ్మా. వెంటనే మనం ఆయన స్తుతించే వారికి ఉండాలి, ఆయన గణపరిచే ఉండాలి. అంతే. నాకంటే ఎవరు లేరు, నాకు మించిన వారు ఎవరు లేరు అని మనం ఎప్పుడైనా మనం అతిశయించామా, వెంటనే మనకన్నా హీనాతి హీనమైన 10 మందిని మన స్థాయిలో నిలబెట్టేస్తాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనకున్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా మనకున్న జ్ఞానం గాని, మనకున్న హోదాను బట్టి గాని, మనకున్న ఈ ఆత్మీయ తలాంతులు బట్టి గాని ఏ స్థితిలో కూడా మనం అతిశయించకూడదు. చర్చిలో ఎవరైనా ఒక కొత్తగా పాటలు పాడారు అనుకోండి, వాళ్ళని చూసి మనం నవ్వడం కానీ, ఈ విధంగా హేళన చేయటం కానీ చేసామనుకోండి, మనకన్నా గొప్ప బలం మనకు తక్కువ స్థాయిలో ఉన్నవాడిని నిలబెట్టేస్తారట. అంతే దేవుని యొక్క ప్రేమ. దే అందుకనే ఎటువంటి దేవుడు అండి? రోషం గల దేవుడట మనం నమ్ముకున్నది. ఆయన నామానికి ఎక్కడైనా తక్కువ వచ్చిందా, ఇగో మనకన్నే పనికి మాలిన వారిని, వెర్రి వారిని మనకన్నే గొప్ప స్థాయిలో నిలబెట్టగల సముద్రుడు. అందుకనే ఏ స్థితిలో కూడా మనము అతిశయించకూడదు. కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే, మనకున్న దాన్ని బట్టి ఏ స్థితిని గర్వపడితే దాన్ని పక్కన పెట్టి మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న 10 మందిని, ఒక్కరిని కాదు 10 మంది నిలబెడతారట. నేను లేకపోతే ఆ పని ఎలా జరుగుతుందో చూద్దాం అని అనుకున్నామా, మన పని అయిపోయిందండి. ఆ రోజుతో పని అయిపోయింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను లేకంటే వాళ్ళు ఎలా చేస్తారులే చూద్దాం అనేసి ఎప్పుడైనా మనకు హృదయంలో ఆ గర్వం ఏమైనా వచ్చిందా, అతిశయం మన మీద మనకు కలిగిందా, మన పని అయిపోయిందండి. ఆయన రోషం గల దేవుడు.
ఆయన నామానికి ఒక మచ్చ కూడా, ఒక కళంక కూడా అంటకూడదు. అంత పవిత్రంగా ఉంచగల సమర్థుడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు కూడా మన అతిశయం ఎవరి మీద ఉండాలంటే దైవ కృప మీద. దేవా నీకే స్తోత్రం, నీ బట్టినయ్యా అని మనం ప్రతిరోజు 24/7 కూడా మనం ఎప్పుడు కూడా మనం ఆయన మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. చూడండి మరొక వాక్యం మనం చూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కీర్తన 33 అధ్యాయము 16, 17 వచనం చూసుకుంటే మరొకసారి చూద్దాం. కీర్తన 33, 16, 17. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకునడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చూడండి మొన్న కరోనా ఆ ఆ, జరిగిన సంఘటన గుర్తొస్తూనే ఉంటది. ఒక ధనవంతుడు 30 మంది డాక్టర్లని ఆ చుట్టూ పెట్టుకున్నాడు. ఇగోండి ఏ స్కానం ఎలాగుంటుంది నా పరిస్థితి. కానీ మంది అంతే రోజుకి ₹1,00,000 హెచ్చించి 30 మంది, ఎందుకంటే ఆ డాక్టర్లు కూడా ఆ టైంలో ఉండడానికి అవకాశం లేని పరిస్థితి. అయినప్పటికీ కూడా రోజుకి ₹1,00,000 హెచ్చించి వారికి జీతంగా ఇచ్చి 30 మంది డాక్టర్లను ఆ ధనవంతుడు చుట్టూ పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా ఫస్ట్ వేవ్ తప్పించుకున్నాడు, సెకండ్ వేవ్ తప్పించుకున్నాడు, థర్డ్ వేవ్ లో చనిపోయాడండి. చూసారా? ఎవ్వరును కూడా దేవునికి ఈ లోకం నుండి శ్రమకు తప్పించుకోవడం అనేది అసాధ్యం అండి. ఈ లోకం దాన్ని బట్టి నేను కాపాడుకుంటాను, ఈ లోకం దాన్ని బట్టి నేను తప్పించుకుంటాను, దానికి ఏం లేదండి. ఆవిడమైనా సరే, ఆయన ఒక ద్వారం తెరిస్తే మూసేవాడు ఎవడు, ఆయన మూచేటప్పుడు తెరిచేవాడు ఎవరు? ఈ మాటను మనం గుర్తించుకోవాలి. ఈ లోకంలో ఏది కూడా మనకి పనికిరాదండి. ఇవన్నీ కూడా తాత్కాలికం, టెంపరరీ. శాశ్వతమైన జీవం గల దేవాది దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు కాబట్టి మన అతిశయము ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే కేవలము ఆయన మీద ఉండాలి. మన గురిగమ్యం ఎప్పుడు కూడా ఆయన మీద ఉండాలి. అలాగే నా జీవితంలో ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఎన్నిసార్లైనా చెప్పుకున్న గొప్ప దేవుని కృపను బట్టి అతిశయం. ఆ ఒక ఒక మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి, మంచి క్వాలిటీ కలిగిన వ్యక్తి. ఆయన మాట అంటే ఎ- ఎ- ఎవరైనా ఎక్కడ ఆడినా చెల్లుతుంది మాట. నా పై అధికారి ఆయన ఏం చెప్తే అదే మాట. మా ఒక ప్రొఫెసర్ మాట, ఒక హెచ్ఓడి, ఒక డిపార్ట్మెంట్. ఆయనకున్న జ్ఞానం బట్టి, ఆయనకన్నా ఒక పేరు ప్రఖ్యాతలు బట్టి నేను ఏది చెప్తే అది జరుగుతుంది కాబట్టి ఒక దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చేటప్పుడు నా మీద కొంచెం ఈ లోకానుసరమైన పలుకుబడి, ఇదిగో నిన్ను ఈ ఉద్యోగం నుంచి నీకు తీపించేస్తాను. ఎందుకంటే ఆ న్- నీకు చెప్పిన పని నువ్వు ఎవరైతే చేయాలో వారికే చెప్తున్నావు కాబట్టి ఇది నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నిన్ను తీపించేస్తాను, నీ మీద లెటర్ రాపించేస్తాను అనేసి నాకు వ్యతిరేకంగా. ఎందుకంటే నా డ్యూటీ వేరు, వేరే వాళ్ళ డ్యూటీ వేరు. అయితే ఈ విధంగా పలికేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే, దీన్ని తీపించేస్తాను, నీ మీద లెటర్ రాపించేస్తాను. ఎందుకంటే నా మాట నాకున్న క్వాలిఫికేషన్ వేరు, నాకున్న పలుకుబడి, నాకున్న పేరు ప్రఖ్యాతులు వేరు అని తన మీద తన అతిశయం పొందుకొని, ఇదిగో అనేసి తన జ్ఞానాన్ని ఉపయోగించారు. మనం ఏంటంటే మనం అటువంటి టైంలో మనం మౌనంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు మన దేవుని కార్యం అద్భుతంగా మనం చూస్తాం. ఎప్పుడైతే నేను తీపించేస్తానో, నీ లెటర్ రాసేస్తాను అనేసి ఎప్పుడైతే పలకడం జరిగిందో, ఆ 2.5 hours తర్వాత ఒక ఈమెయిల్ వచ్చింది. ఈ రోజుతో నీ హెచ్ఓడి పదవి అయిపోయింది, నువ్వు వెంటనే సీట్ ఖాళీ చేయొచ్చని. ఆ తర్వాత 2:30 గంటల తర్వాత నా ముందే తన బీరువాలో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకొని తన వేరే రూమ్కి వెళ్ళిపోవడం జరిగింది. చూసారండి? అంటే ఈ లోకంలో ఉండే బలం చేత వారు ఆధారపడతారు. మనం దీన స్థితిలో ఉండి ఆయన దైవ కృప ఆశ్రయం కింద ఉండి మనం గొప్ప బలం కలిగి మన అతిశయం ఆయన మీద ఉంటే ఖచ్చితంగా మన విజయాలు మనం చూస్తాం. అలాగే సమయం అయిపోయింది. న్యాయాధిపతులు 4:3లో కూడా సిసెరా అనే అధిపతి మనం చూడడం, దెబోరా న్యాయాధిపతిగా ఉండేటప్పుడు సిసెరా కూడా తన 900 ఇనప రథములు ఉంటాయటండి. తను కూడా తన బట్టి తన అతిశయం పొందితే చూడండి. ఒకసారి చూసి మనం ముగించుకుందామా? ఇంక 1 minute ఉంది.
న్యాయాధిపతులు 4:3. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. చాలు సిస్టర్ గారు చూడండి. ఇప్పుడంటే ఈ దేవుని కృప అదేంటో మనకు అర్థం కదండి. ఈ దేవుడికి మనం ఎంత రీతిగా మరలా ఆయన పాదాలు పట్టుకుంటే ఎంత కృప కలిగిన వాడను మన దేవుడు. అప్పటికి ఆ ముందు వచ్చిన చూస్తే ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఎంత బాధలు పడినా ఎంత ఎన్ని ఎన్ని పాలైనా మరలా దేవునికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు మరలా శత్రువుకి అప్పగించేస్తాడు. మరలా ఈ గ్రంథాలన్నీ ఇలాగే మనం చూస్తాం కదండి. అలాగే రాజు గ్రంథాలన్నీ అలాగే చూస్తాం, న్యాయపతుల గ్రంథాలన్నీ అలాగే చూస్తాం. తప్పు చేయడం దేవుని మీద ఆధారపడి తప్పు చేయడం దేవుని మీద అలాగే. ఎందుకంటే మనం మనిషి బలహీనతలు అదే విధంగా ఉంటాయండి. కాబట్టి అలాగే ఆ కింద వచ్చిన అలా చూసుకుంటే 15, 16, 21 చూసుకుంటే ఆ దెబోరా న్యాయాధిపతిగా ఉండేటప్పుడు గొప్ప విజయం అండి. తను చూడండి, తను అన్ని 900 రథములు కలిగిన వాడు కాలి నడకన పారిపోతాడటండి. చూసారా, శత్రువు అలాగే తరిమి కొట్టబడతాడు. ఎప్పుడంటే మనం యెహోవాకు మొరపెట్టేటప్పుడు, ఆయన మీద చూసేటప్పుడు మన బలము మన యొక్క ఆ ఆ, శక్తి సామర్థ్యం ఎవరంటే మన మనం నమ్ముకున్న దేవుడు అనే మనం ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, మనం నమ్ముకుంటామో, మనం ఆ మార్గం నడుస్తామో, మనం అటువంటి విజయాన్ని మనం చూస్తాము. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. 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 జాన్సన్ గారు జ్ఞాపకం చేసిన పౌలు గారి ప్రార్థన మనవి. కొలొస్సై 4:3-4 మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థన చేయుడి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన రక్షణకర్త అయిన యెహోవా యందు మాత్రమే అతిశయము. ఆయనే మనకు అతిశయ కారణం. ఐగుప్తు గుర్రములు, ఐగుప్తు రథములు, రౌతులు అష్షూరు నుండి తప్పించుకొనుటకు రాజులు ఐగుప్తు వైపునకు చూచినప్పుడు దేవుడు విడుదల చేసిన ప్రవచనం యెషయా 31. మనము అతిశయించుట మన రక్షణ కర్త అయిన దేవుని బట్టి. వెండి బంగారములిచ్చి రక్షణ సాధించుకున్నామా? వేలాది నదులంత విస్తార తైలము ధారపోయగలమా? ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, అందము, సౌందర్యము, మాట తీరు, చమత్కారము, ఏ క్వాలిటీ, ఎబిలిటీ, ఏ అర్హత, ఏ యోగ్యత మనకు రక్షణ కలుగుటకు కారణము కాలేదు. మన ప్రియ ప్రభుల వారు తన మహిమను విడిచి పరమ నుండి దిగి రిక్కునిగా చేసుకొని సిలువకు వేలాడి ప్రాణము పోసి రక్తము చిందించి మన పాపములు కడిగి ఆయనను చూచినప్పుడు మనలో కలిగిన పశ్చాత్తాప హృదయములు, మారు మనసులు ఆయనను చూచట ద్వారానే మనకు విశ్వాసము కలిగెను. విశ్వసించితిమి, హృదయమందు ఒప్పుకొంటిమి, రక్షణ కలిగెను. రక్షణకర్త రక్షించాడు మనల్ని. ఈ లోకమంతా ఒకవైపు, ఈ లోకంలో ఉన్నది అంతా ఒకవైపు, అయినా పాప క్షమాపణ కలగదు. ఈ లోకమంతా ఇచ్చినా పాప క్షమాపణ, రక్షణ కలగదు. కేవలము యేసు కృప, కేవలం భూమి మీద కృప చూపుతూ ఉన్నవాడు. భూమి మీద ఉన్న కొండల మీద కృప చూపున, సూర్యచంద్ర నక్షత్రాల మీద కృప చూపున, సముద్ర మత్స్యములు భుజంగముల మీద కృప చూపున, దీనులమై ఎవరు నలిగి విరిగి ఆయన సన్నిధిని వణుకుచుందురో వారినే లక్ష్యముంచువాడు, వారికి కృప చూపువాడు, వారికి బలమగువాడు, వారి పాపములన్నీ క్షమించువాడు, రక్షణనిచ్చువాడు, రక్షణ కలవాడు, రక్షణకర్త. ఆయనే మన అతిశయ కారణం. తప్పించువాడు, మార్గమంతటిలో తోడుండువాడు,
ఎన్నడూ విడువనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మారడు, మార్పు చెందనివాడు. ఆయనే మన అతిశయ కారణము. చక్కని వాక్యము అందించిన జాన్సన్, గాడ్ బ్లెస్ యూ. అమ్మగారు ముగింపు ప్రార్థన తాడేపల్లిగూడెం పట్టణం నుండి పాస్టర్మ గారు, మన తల్లి గారు. ప్రార్థన ఆశీర్వాదంతో తెలుగు సభ ముగింపు, హిందీ సభలోనికి వెళతాము. మహిమకుమారమ్మ గారు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికి